హలో, ఈరోజు హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఇది ఇప్పుడు ఆల్రెడీ మనకి 2 మడతలు ఉంది కదా. 2 మడతలు ఉన్న క్లాత్ 4 మడతలు వేయాలి. చూడండి, ఇలాగా 4 మడతలు వేసి స్ట్రేట్గా కరెక్ట్గా మనం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఎక్కడికైతే ఉందో అక్కడికి నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్నాక మనకు బ్లౌజ్ కొలతలకు బట్టి మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, బ్లౌజ్ కొలతలు మనకు ఆల్రెడీ ఇది చాలాసార్లు ఇచ్చింది, ఇప్పుడు కూడా ఇచ్చేసింది. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ సైడ్ మనకి 11 ఒక 2 గీతలు వచ్చిందనమాట. చూడండి, అంటే మనం 11 2 గీతల కాడికి ఇలా మార్కింగ్ వేసేసుకుందాం. కరెక్ట్గా స్ట్రేట్గా ఇలా వేసేసుకోండి. స్ట్రేట్గా వేసేసుకున్న తర్వాత మనకి కింద సైడ్ ఎంత ఉందో చూడండి. ఇటు 1/2 ఇంచ్ వదిలేసేయండి. 1/2 ఇంచ్ వదిలేస్తే మనకి 8 ఇంచులు వచ్చేసింది. ఇక్కడ పట్టుకుంటే 8.5 వచ్చింది కదా. ఈ 8.5 కంటే మనం చూడండి ఎక్కడికి 8.5 కంటే ఇక్కడికి నేను ఎప్పటికి ఎంత పట్టుకుంటా 3 ఇంచులు పట్టుకుంటా. చూసారా, కరెక్ట్గా వచ్చిందనమాట. ఎవరైనా అలాగే కట్ చేసుకుంటారండి. ఇప్పుడు ఇక్కడికి 2 ఇంచ్ కాడ ఒక మార్కింగ్ పెట్టండి. 1 ఇంచ్ కాడ ఒక మార్కింగ్ పెట్టండి. ఈ 1 ఇంచ్ కాడ నుంచి ఇక్కడికి 4 ఇంచ్ కాడికి ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ కాడ నుంచి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. మళ్ళీ 2 ఇంచ్ కాడ నుంచి ఇలా మార్కింగ్ వేసేసుకోండి. నీట్గా మనకి కట్ చేసుకోవడానికి ఎంత ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇది నీట్గా ఇలా కట్ చేసేసుకుందాం. మీకు అందరికీ తెలిసిన సంగతే, నేను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటా, ఇప్పుడైతే కట్ చేసుకోను. ఓకేనా? చూసే వాళ్ళకి తెలుస్తుందండి, అందరికి కాదు. నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి నేను కటింగ్లో ఇప్పుడు చేయను, నేను తర్వాత వేసుకుంటాను ఇది. ఓకేనా? అంటే మనం ఎంత కట్ చేసుకోవాలో మాత్రం నేను ఇది చూపిస్తాను. చూడండి, 3/4 ఇంచ్ కట్ చేసుకోవాలి. ఇక్కడికి నీట్గా ఈ 1 ఇంచ్ మార్కు నుంచి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ ఇంతనే ఐబ్రో షేప్ ఎలా వస్తుందో అలా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం వెనకాల బ్లౌజ్ కటింగ్ చేసుకుందాం. వెనకాలకి కూడా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. చూడండి, ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోండి 1/2 ఇంచ్కి. కరెక్ట్గా ఇంకొక మార్కింగ్ ఇంకొకటి ఇలా వేసేసుకోండి. నీట్గా ఇలాగా వేసుకొని మనకి బ్లౌజ్ ఎంత ఉందో ఒకసారి కరెక్ట్గా తీసేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఎంత వచ్చిందో ఇక్కడికి. ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసి వాళ్ళది 6 ఇంచులు ఉంది. 6 ఇంచుల కాడికి షోల్డర్ ఇలా వేసేసుకోండి. కిందకి కూడా సేమ్ మనకి ఆమదం సైజు కూడా 6 ఇంచులు ఇలా వేసేసుకోండి. ఓకేనా? పొడవు వచ్చేసి మనకి ఎంత ఉంది అనేది ఇలా ఉక్సుల పట్టి సైడ్ నుంచి కొలుసుకోండి. ఉక్సుల పట్టి సైడ్ నుంచి కొలుసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా? 13 ఉంది. నేను 13 ఉంటే నేను 14 ఇంచులు పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలాగా మార్కింగ్కి నేను 14 ఇంచులు పెట్టుకుంటున్నా. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోండి. ఇలా 1 ఇంచ్ కాడ ఇలా మార్కింగ్ వేసేసుకోండి. గల్లు వచ్చేసి నేను 2 గీతలు తక్కువ 3 ఇంచులు పెట్టుకుంటున్నా. ఇంకా మనకి ఈపు బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ పైన మనకి నడుము భాగం ఈ కింద ఇలా తీసుకోవాలి. ఇక్కడికి ఒక ఖర్చు వదిలేసి నీట్గా ఇలా వేసేసుకోండి. మార్కింగ్ కూడా ఇలా వేసేసుకోండి, సరిపోతుంది. మనకి రౌండ్ ఇలా రౌండ్ ఏ రౌండ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం, మీకు నచ్చిన రౌండ్. ఇంకా నేను ఇక్కడైతే మీకు చెప్పాను, మీకు ఖర్చులకి మీకు కావాల్సినంత ఉంచుకోండి అని చెప్పేస్తాను. ఇక్కడ మాత్రం 3 ఇంచులు ఇలా స్ట్రేట్గా పట్టుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. మీ ఇచ్చిన ఆమె చాలా భయపడుతుంది. వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్తే డీప్ నెక్ ఉండొద్దు, అలా ఉండొద్దు. ఇప్పుడు ఊరు వెళ్తుంది అంట వాళ్ళ అత్త వాళ్ళ దగ్గరికి, చాలా భయపడుతుంది. అందుకని ఎక్కువ డీప్ లేదు. చూడండి, అస్సలు నెక్ చాలా తక్కువ ఉంది, అది కూడా చిన్నగా ఉంది. ఓకేనా? ఇప్పుడు వెనకాల సైడ్కి మనం సాదగా కావాలంటే మీరు ఇలా వేసుకోండి, క్రాస్ కావాలంటే ఇలా వేసుకోండి. నేను ప్రతిసారి చెప్తాను కదా మీకు ఈ విషయం. అయితే చూడండి, ఇలా మార్కింగ్ ఇక్కడ తక్కువ పడుతుంది మనకి. ఓకే, అటు సైడ్ తక్కువ పడ్డా పర్లేదు, మనం ఇలా వేసేసుకుందాం. ఇలా వేసుకున్నా తక్కువ పడుతుంది. ఓకే, ఇలా వేసుకుందాం. ఇలా వేసేసుకొని మార్కింగ్ తీసేసుకుందాం. సేమ్ మనకు మార్కింగ్ ఎప్పటికీ ఇలాగే నీట్గా ఇలా తీసేసుకోండి. నీట్గా ఇంకా మనకి ఇలా గల్లు వచ్చేసి 6 ఇంచులు పెట్టేసుకోండి.
6 ఇంచుల కాడ నుంచి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇలా గీసుకోండి. ఇంకా ఉక్సుల పట్టే సైడ్ అయితే నేను 3 ఇంచులన్నర పెట్టుకుంటున్నా. చూడండి, ఇటువైపు 3 ఇంచులన్నర, ఇటువైపు వచ్చేసి 2 ఇంచులన్నర. ఇక్కడికి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇది తీసేసి చూడండి, ఇలాగా మనకి ఇది నేను నార్మల్గా కట్ చేసుకున్నాక కుట్టేటప్పుడే సెట్ చేసుకోవాల్సి వస్తుంది. మనము ఇవన్నీ కూడా మీరు కుట్టే వీడియోలు చూడండి, అర్థమవుతుంది. ఇలాగా క్లాత్ తక్కువ ఏమున్నా మరి ఏం చేస్తాం, మనం కుట్టేటప్పుడే క్లాత్ అంతా జాయిన్ చేసుకొని కుట్టాలి. కాబట్టి నేను క్లాత్ కుట్టేటప్పుడే జాయిన్ చేసేసుకుంటా. చూడండి, ఇలాగా ఇప్పుడు వెనకాల భాగానికి ఇప్పుడు ఇది ఏమన్నా అసలు మీకు ఐడియా ఉంటుందా? ఇది చూడండి, ఇక్కడ చేంజ్ చేసుకోవాలి, అక్కడ చేంజ్ చేసేసుకోవాలి, చేంజ్ చేసుకొని కుట్టాలి. అందుకే కుట్టేటప్పుడు కొంచెం టైం తీసుకుంటాం. కుట్టే వీడియోలు పెట్టాలన్నా కొంచెం కష్టం అయిపోతుంది అన్నమాట. ఇలాగా నీట్గా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. చూడండి, ఇలాగా గల్లు వచ్చేసి మీరు ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు క్రాస్ పట్టీలకి మనకి మిగలలేదని చూడండి, మిగలలేదు. నార్మల్గా ఇటువైపు 3 ఇంచులు వేసేసుకోండి, ఇటువైపు 2 ఇంచున్నర ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఓకేనా? నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.